నటి హేమకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబి పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటల బెంగళూరులోని సిసిబి ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఏది 2వ పేజీలో ఉన్నది కదా, చాలా పెద్ద ఐటమే రాసిర్రు. దీంతో హేమ క్రియేట్ చేసిన సినీ ట్రిక్స్కు తెరపడినట్లయింది. డ్రగ్స్ కంటెంట్ పాజిటివ్ వచ్చిన 86 మందికి కూడా సిసిబి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉన్న జిఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డిని కూడా ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే స్టిక్కర్ కార్పై ఫోకస్. ఇది ఏపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్. అది ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ దుర్వినియోగంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఏపీకి చెందిన పూర్ణారెడ్డి వినియోగించినట్లు తెలిసింది. సోదాలు చేస్తున్న సమయంలో పూర్ణారెడ్డి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్ బాబు, అరుణ్ కుమార్ని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. రణధీర్ బాబు డెంటల్ డాక్టర్ కాగా అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులే అధికంగా ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. వీళ్ళంతా డ్రగ్స్ను ఎక్కడి నుంచి సేకరించారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సమాచారం అందించారు. గతంలో బెంగళూరు డ్రగ్స్ పెడ్లర్ హైదరాబాద్లో ఉన్న కాంట్రాక్ట్ సేకరిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇగో ఎట్లా చూసుకున్నా అరెస్ట్ చేసి అందరు లోపలేసారు. ఫస్ట్ అందరి ఫోటోలు ముసుగులు వేయకుండా వాళ్ళందరి ఫోటోలు తీసి ప్రజల ముందు నిలబెట్టి ఇగో వీళ్ళంతా డ్రగ్స్ తీసుకున్నారు, వీళ్ళంతా డ్రగ్స్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ప్రజలకు తెలియజేయండి. వాళ్ళకి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నోళ్ళో వాళ్ళకి తర్వాత ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఎంతసేపు తప్పులు చేసిన వాళ్ళని ముసుగులేసి ముసుగులనే కూర్చోబెట్టి ప్రజల ముందు తీసుకొస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమయ్యాలి? సెలబ్రిటీ కాబట్టి ఆమెను సింగిల్గా చేసి టార్గెట్ చేసి రా